ఇప్పుడైతే అందరు ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు మన ప్రభాస్ సినిమా కోసం. అది ఏంటంటే ఇంకా రేపు అయితే రిలీజ్ అవుతుంది మనకి. సో ఆ సాలార్ మూవీ గురించి అయితే అందరు ఎట్లా అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడైతే మనకి ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అని చెప్పాలి, మనకి పండగ అని చెప్పాలి. అందరూ అయితే ఇట్లా వెయిట్ చేశారు టికెట్స్ కోసం, అన్నిటి కోసం. ఫైనల్లీ వాళ్ళ వెయిటింగ్ అంతాకి వచ్చేసింది. చాలా మందికి టికెట్స్ కూడా దొరకలేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. సో టికెట్స్ దొరికాయి, అన్ని వాళ్ళు హ్యాపీ మూమెంట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ప్రశాంత్ నీల్ కి చూసుకుంటే, డైరెక్టర్ కి చూసుకుంటే తనకేమో హిట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్ అనే సరైన హిట్ లేకపోవడం వల్ల దీని మీద ప్రభాస్ అయితే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయి అంటే ప్రశాంత్ నీల్ అంటే ఒక హీరోకి ఎలివేషన్స్ చూపెట్టడంలో అసలు సిద్ధహస్తం చెప్పుకోవాలి. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? సో యాక్చువల్లీ సలార్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్స్ కన్నా అందరికీ కూడా ఒక క్రిటికల్, ఎందుకంటే శృతి హాసన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ అమ్మాయికి ఒక సాలిడ్ హిట్ కావాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంది ఆమె ప్రజెంట్. సెకండ్ ఇన్నింగ్స్లో హిట్ అయినటువంటి త్రిష కానీ నయనతార సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆ రేంజ్ హిట్ రావాలి అనుకుంటే శృతి హాసన్ ఇంకొన్నాళ్ళు నిలబడాలి అనుకుంటే ఆమెకు ఒక మంచి సాలిడ్ హిట్ కావాలి. నెక్స్ట్ సరే ఆ అమ్మాయిని పక్కన పెడదాం. సాహో తర్వాత అండ్ అలాగే రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్ తర్వాత ప్రభాస్కి ఒక హిట్ కావాలి. అంటే లైక్ సాహో బాహుబలి రేంజ్ అనగానే తర్వాత సాహో ఏదో అనుకున్నారు. వాళ్ళు చేసిన విన్యాసాలు మామూలుగా లేవు, మొత్తం విధ్వంసమే. సో ఆ తర్వాత అది కొంచెం ఏదో సరేలే ప్రభాస్ తప్పేం లేదా, డైరెక్టర్ ఏదో చెప్పాడు చేశాడు అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత ఏమైంది, రాధేశ్యామ్ ట్రైన్ ఎపిసోడ్ ట్రైన్లో ఏదో ఉంటుంది అసలు ట్రైనే లేదు అందులో. ఇలా ఎక్కుతారు జస్ట్ ఆ చున్నీతో అంతే కదా. కానీ ఫస్ట్ నుంచి ఒక న్యూస్ మొత్తం ట్రైన్లో ఏదో జరుగుద్దా. ఇంకా చాలామంది క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఎప్పుడో ఇంగ్లాండ్లో ఏదో అయ్యింది, ఇది అదే అని చెప్పాడు. కానీ లాస్ట్ చూస్తే ఏమీ లేదు, జాతకాలు చెప్పాడు కూర్చోబెట్టి చిలక జోష్యం. జాతకం కూడా తిరుమరిపోయి మొత్తం ఉల్టా అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత 2022 అనే సంవత్సరంలో 2023లో రిలీజ్ అయినప్పటికీ 2022 ఇయర్లో అత్యంత ఒక వివాదాస్పదమైన అంశం ఏదన్నా ఉందంటే అది అంతే. దానికి మించి ఇంకోటి లేదు. ఎవరు చూడు అదే టాక్. 2023లో ఇక మొత్తానికి రిలీజ్ అయితే చేసేంత వరకు కూడా తీసుకెళ్లారు, చాలా వరకు విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తిరుపతిలో జరిగినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజ్ చేసిన విధానం, ఫ్యాన్స్ హడావిడి అంతా చూసిన తర్వాత అప్పటి వరకు ఉన్న నెగిటివ్ కాస్త ప్లస్ అయింది, రైట్. ఆ తర్వాత బాగానే ఉంది, ఇంకేం లేదులే అనుకున్నాం. నెక్స్ట్ వెంటనే డైరెక్టర్ కొండ మీద ఆ పిల్లని ముద్దు పెట్టుకొని ఉన్నదంతా మళ్ళీ తీసేసాడు. సరే ఏదో అయ్యింది మొత్తానికి అనుకున్నాం. ఆదిపురుషుని మర్చిపోయిన తర్వాత ప్రభాస్ కంటూ ఒక మంచి హిట్ కావాలంటే సలార్. సో ప్రభాస్కి సలార్ చాలా ముఖ్యం. నెక్స్ట్ ఇక ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుందాం. ఏదో ఉగ్రం తీశాడు, నేను కూడా ఒక దర్శకుడిని అని చెప్పి 10 మందికి పరిచయం అయ్యాడు. తర్వాత కేజీఎఫ్తో ఈయన రేంజ్ పెరిగింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత కేజీఎఫ్ ఇమేజ్ని హోంబలే వాళ్ళు కాంతారా హిట్తో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఆ తర్వాత కేజీఎఫ్ 2తో ఇంకా అసలు వాళ్ళ ప్రెస్టేజ్ మారిపోయింది. 300 కోట్లు వసూలు చేసే పార్ట్ 1, రెండోది ఎక్కడికో 1200-1300 కోట్లు. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే నెక్స్ట్ కనీసం 2000 కోట్లన్నా కొట్టాలి, 1500 కోట్లన్నా కొట్టాలి, అట్లీస్ట్ ఈక్వల్ అయినా చేయాలి, అక్కడి వరకు వచ్చి ఆగాలి. కానీ తగ్గొద్దు, అట్లీస్ట్ లేదా సినిమా హిట్ అన్న అవ్వాలి. హిట్ కాదు అసలు ఆ రేంజే ఉండాలి. ఈయనకు కూడా ఒక పరీక్షే. ఇంతమందికి ఇన్ని రకాల పరీక్షల్లో నెక్స్ట్ హోంబలే ఫిలిమ్స్ ఇప్పటి వరకు పరాజయం అంటే తెలిస్తే అట్లా చూడలా. ఫస్ట్ టైం మ్యూజిక్లో కూడా దిగారు. హోంబలే మ్యూజిక్ నుంచే అది మన ఈ సలార్ మ్యూజిక్ వస్తుంది. అండ్ కాంతారాత హిట్, ఇది హిట్ అది హిట్ అనేసి హోంబలే అనే పేరు మారిమోగిపోయింది. వాళ్ళకు కూడా అది కాపాడుకోవడం ముఖ్యం. ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా లాంటి వాళ్ళకి 3 హిట్లు పడ్డాక ఫ్లాప్ ఇట్లా ఉంటుందో, వీళ్ళకి అది రాకుండా అది మెయింటైన్ చేయాలి. ఇంతమందికి క్వశ్చన్ మార్క్ సినిమా. సరే సలార్ మొత్తానికి సినిమా అందరు ఆతృతగా ఎదురు చూసేసరికి సెప్టెంబర్లో కాదండి మేము డిసెంబర్లో వస్తామన్నారు. అసలు ఉంటుందా డిసెంబర్లో లేదా అని చెప్పి నిన్నటి వరకు ఈ రోజు వరకు మాట్లాడుతున్నారు. ఇంకా ఆన్లైన్లో టికెట్లు కనిపిస్తున్నాయి, అయినప్పటికీ డౌటే, బుక్ అవ్వట్లా. రిఫ్రెష్ అంటుంది. నిజంగా సినిమా ఉందా అనే డౌట్. ఎందుకంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, రోడ్డు మీద ఒక హోర్డింగ్ లేదు,
ఎక్కడ చూడు ఏమీ లేదు ప్రమోషన్, అసలు ఈ సినిమా ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఒక స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని మనమన్నా మాట్లాడుకుంటున్నాం, కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, డబ్బా ఫోన్లు ఉండే వాళ్ళకి, ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి అసలు ఒక పోస్టర్ చూస్తేనే కదా వాళ్ళకి తెలుసు ఈ సినిమా ఉన్న విషయం కూడా తెలియదు. అంటే రాజమౌళి గారితో ఇంటర్వ్యూ చేయించుకున్న తర్వాత ఇవన్నీ అవసరం లేదేమో అనిపించిందేమో వాళ్ళకి, అనుకోవచ్చు కదా. అది కూడా 3 రోజుల ముందే కానీ మొన్నేగా రిలీజ్ అయింది, అంతే కదా. అంతకుముందు ఈ మధ్యకాలంలో సాంగ్ లాంచ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఈవెంట్, గ్లిమ్స్ ఈవెంట్ అన్నీ ఏవేవో చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు అసలు హీరోయిన్ కూడా చూపిలా, ఎక్కడ కూడా మనకు కనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సినిమాలో మళ్ళీ ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇది పార్ట్ 1. పార్ట్ 1లో కూడా ప్రభాస్ కాసేపు అయ్యాక వస్తాడు, అప్పుడే రాడంట అనేసరికి అందరు మళ్ళీ మంగళవారంకి వెళ్ళిపోయారు. మంగళవారంలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఉండరు హీరోయిన్లేగా ఫస్ట్ హాఫ్ నడిపేశారు. అమ్మో అట్లుంటుందా ఇట్లుంటుంది అసలు ఏంటి భయం వేస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్కి. ఇంతమంది భయాన్ని దిగమింగాలంటే ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటే ఇది ఉగ్రంకి రీమేక్. ఆ టాక్ కూడా వస్తుంది, ఎందుకంటే ఉగ్రం, కేజీఎఫ్ అసలు ఇవన్నీ కలిపేసి తీస్తున్నాడు అని చెప్పేసి ఒక టాక్ కూడా బయటకు వచ్చింది. ఆ విధంగా మనం ఉండబోతుందా? ఎందుకంటే తనది ఫస్ట్ ఫిలిం ఉగ్రం వచ్చేసి తను అందులో నేను చెయ్యలేనిది నేను ఇందులో చేసి చూపెడుతున్నాను అన్న ఒక స్టేట్మెంట్ కూడా తను అనడం జరిగింది. సో అది ఏమన్నా దానికి సీక్వెల్ అట్లా ఏమన్నా అనుకోవచ్చు? అసలు యాజ్ ఇట్ ఈస్ అదే తీస్తున్నారని ఒక వార్త ఉంది. రెండోది పోస్టర్ చూసినా కూడా మనకు అట్లానే ఉంటుంది. ఈ సలార్ స్టార్ట్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఉగ్రంని డిలీట్ చేసేసారు. రైట్. సో అందరికీ అట్లా అనిపించింది. ఆయన అనుకొని ఉంటాడు ఈ సినిమాని ఇంకో పెద్ద హీరోని పెట్టి ఇంకోలా తీస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుందని అనిపించి ఉండొచ్చేమో, తప్పులేదు. సో మేబీ తీయొచ్చు, నాట్ బ్యాడ్. అది ఎవడెవడో సినిమాలు చూసి కాపీ కొట్టి తీస్తున్నారు, ఇతని సినిమాని అతను మెరుగుపరచుకోవడంలో తప్పులేదు. మనం చాలా సినిమాలు చూసినట్టయితే, పాతకాలంలో సినిమాలు చూసినట్టయితే మన ఎవరైతే త్రివిక్రమ్ గారు ఉన్నారో ఆ సినిమా మనకి గుర్తే ఉంటుంది. అది పాత సినిమా మీనా, సేమ్ అదే స్టోరీ ఏదైతే ఉందో, కాకపోతే ఏంటంటే అప్పుడున్న టెక్నీషియన్స్ పరంగా, అప్పుడున్న స్క్రీన్ ప్లే పరంగా అప్పుడు ఆ సినిమా ఉంటే, ఇప్పుడున్న పరంగా ఇప్పుడు వీళ్ళు తీయడం స్టోరీ అయితే సేమ్ ఉంటుంది. సో ఇదే రకంగా ఏమైనా ఈ పాత్ర ఏమైనా తను చూస్ చేసుకొని ఉంటుంది. సేమ్ అట్లాగే మన అల్లరి నరేష్ యముడికి మొగుడు తీసాడు, అన్నీ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు యముడికి మొగుడు, యమజాతకుడు ఇట్లాంటివి చూసాం. మళ్ళీ రాజమౌళి గారు యమదొంగ తీస్తే చూడలేదా? చూసాం. అట్లా పెద్ద హిట్ కూడా చేసాం మళ్ళీ. సో చాలా సింపుల్గా ఇట్లా తీస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇతని సినిమాని అతను మెరుగుపరచుకోవడంలో అసలు తప్పే లేదు, లెట్ హిమ్ టేక్. ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే మొన్న ట్రైలర్లో చెప్పినట్టుగానే ఆ వరదరాజు గారి కొడుకు ఏలాలి అనుకుంటాడు. తర్వాత ఈయన దగ్గర నుంచి వాళ్ళు ఇతన్ని డిఫీట్ చేసి ముక్కుది పీకేసి ఇంకేదో చేద్దాం అనుకుంటారు. వాళ్ళు రాజ్యాన్ని దక్కించుకుందాం అనుకుంటారు. ఆ రాజ్యానికి ఇతను రాజు అవ్వాలంటే ఇతనికి ఒకరు రావాలి అనేది ఉంది. ఆ వచ్చేది ఎవరు అంటే ప్రభాస్. ట్రైలర్లోనే ఆయన సగం అయిన తర్వాత వస్తాడు. మరి సినిమాలో ఎప్పుడు వస్తాడు, అసలు ఇంకెలా ఉంటుంది, ప్రభాస్ 1 man షో ఉంటుందా, ఇవన్నీ తెలియాలి అంటే 4 గంటల షో పడేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అంటే ఇంకా ఇప్పటికంటే రేపు 4 o'clock తర్వాతనే ఇంకా ఏదైనా రిజల్ట్ అనేది మనకి తెలుస్తుందని మీరు అంటున్నారు, రైట్? అండ్ ఇంకొక విషయానికి వస్తే దీని ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచేశారు. 40 రూపీస్ ఐపీలో పెంచారు, ఇక్కడ 70 రూపీస్ పెంచారు. సింగిల్ స్క్రీన్ ఏపీ సైడ్ 163 + 253 మల్టీప్లెక్స్ ఉంటే మన దగ్గర 253 సింగిల్ స్క్రీన్ నుండి 400 చేంజ్ మల్టీప్లెక్స్కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అలాగే ప్రీ బిజినెస్ 30 లక్షల వరకు టికెట్లు ఇప్పుడు విచ్చలవిడిగా అమ్మేశారంట, అదొకటి ఉంది. అవన్నీ మళ్ళీ రాబట్టుకోగలదా? అండ్ 2000 కోట్లు దాటుద్దా అంటే 2 వేరియేషన్స్, ఓ పక్క డంకీ, ఇంకో పక్క ఇది. ఖచ్చితంగా సగం వాళ్ళకి సగం వీళ్ళకి ఇవ్వాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ డంకీకి కొంచెం అంటే డివైడ్ టాక్ వస్తున్న క్రమంలో దీనికి ఏమైనా పెంచుతారేమో వెయిట్ చేసి చూడాలి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టకపోవడం కానీ, ఎవరితో కూడా మాట్లాడిపించకపోవడం, ఎక్కడికి చూసినా కూడా కొంచెం ఓన్లీ ట్రైలర్ పరంగానే విడుదల చేశారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి మూమెంట్ అయితే లేదు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏమైనా అర్థమైందా, ఇది జనాలకి వెళ్ళదేమో, ఎందుకు ఈ ఖర్చు అనుకొని ఉంటారా, లేకపోతే ఎలా? అది అట్లా ఏం లేదు. ఎందుకు ఆయన కేజీఎఫ్కి కూడా ఎక్కువ ప్రమోషన్స్ చేయాలి అంటే అది కన్నడ నుంచి వచ్చింది కదా, ఇది ఆయన స్ట్రాటజీ. హోంబలే అండ్ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఎక్కువ ప్రమోషన్, కాంతార్ కూడా వితౌట్ ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీ వల్ల హిట్ అయ్యాయి. కేజీఎఫ్ అంతే, కేజీఎఫ్ 2 కూడా అంతే. కేజీఎఫ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 2 ఇంకా వచ్చింది. మనకి ఎక్కడ హోర్డింగ్స్ కానీ పోస్టర్లు కానీ ఎక్కడేం కనబడలేదు. కొంచెం కాంతార పోస్టర్లు అక్కడక్కడ ఎక్కడో కనబడ్డాయి కానీ ఇంకెక్కడ ఏమీ లేవు దీనికి. అంటే నార్మల్గా ఒక ప్రభాస్ సినిమా అంటేనే నార్మల్గా జనాలు చూడడానికి వెళ్ళినప్పటికీ వచ్చేస్తాయి, ఒక 400 crores 500 crores వస్తాయి. సో ఈ సినిమా ఇంకా అంతకన్నా ఎక్కువ సాధిస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలంటే 100% థింక్ చేయొచ్చు. అంటే
రావాలి కూడా. వై బికాజ్ సగం థియేటర్లే వీళ్ళకి వచ్చాయి, మిగతా సగం అంతా డంకి తీసుకెళ్ళింది కదా. సో ఆ సగంలో వీళ్ళు కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వీళ్ళకి ఆ 2,000 కోట్లు రావాలంటే 1 మంత్ పడుద్ది. మంత్ ఎండ్ వరకు ఆడాలి, 2-3 వీక్స్ కంటిన్యూగా ఆడితే రీచ్ అయిపోతారు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.